झपकता है आसमां, उसने भी तुझसा देखा कहाँ, है रौनके वहाँ तू है जहाँ, मेरी बाहों में रहना यही है दुआ। तू अगर मेरी है फसाना तेरा, तू अगर मेरी तो जमाना तेरा, तू अगर मेरी मैं हूँ तेरा। बेताब सा मोहब्बत का तू इनकलाब है, मेरा जहां तेरी बाहों में ख्वाब ख्वाब है। गहरा हुआ गहरा हुआ रंग आशिकी, गहरा हुआ। హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత వీడియో పెడుతున్నా, ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే. అండ్ అసలు చాలా థ్యాంక్ యూ గాయ్స్, మీరు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఈరోజైతే మనం కిచిడి చేయబోతున్నాం అనమాట. మీ అందరికీ డౌట్ ఉండొచ్చు నేనేం పప్పు యూస్ చేసా అని. నేనైతే పెసరపప్పుని యూస్ చేశాను. ప్రాపర్ కిచిడి కావాలంటే మాత్రం మనం కూడా పెసరపప్పునే యూస్ చేయాలి. అండ్ ఆల్సో చాలా లేజీ డేస్లో క్విక్గా అయిపోయే రెసిపీ ఏంటంటే నేను కిచిడి అనే చెప్తాను గాయస్. ఎందుకంటే 1 పాట్ ఛాలెంజ్ ఇది. ఎందులో కూడా తాలింపు పెట్టాలి, వేరే దాంట్లో మార్చాలి, అవేం కష్టం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా. అండ్ ఆల్సో ఇందులో నో ఆనియన్ నో గార్లిక్ అనమాట. చాలామంది మండే ఇంకా ఫ్రైడే ఆనియన్ గార్లిక్ తినరు. ఎగ్జాంపుల్ నేనే ఆనియన్ గార్లిక్ తినను అనమాట. సమ్టైమ్స్ అంటే ఓన్లీ మండే నేనైతే. సో అలానే చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా ఈ రెసిపీ షేర్ చేయొచ్చు మీరు. అండ్ ఆల్సో ఇదైతే చాలా బాగుంటుంది, మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ నేను దీంట్లో ఒక సీక్రెట్ మసాలా వేస్తానండి, ఎవరెస్ట్ మసాలా. తర్వాత అదేంటో తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. అండ్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నాకు డైజెస్టివ్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒకటి సజెస్ట్ చేస్తారు, మీరు కిచిడి తినండి. కిచిడి మాత్రమే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందులో. అండ్ ఆల్సో ఇలాంటి లేజీ రెసిపీస్ ఏమైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి. తర్వాత ఏం వంట చేయాలో మీరే కమెంట్ చేసి చెప్పండి. ఓకే గైస్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.